ధర్మరక్షకులారా, లేచి నిలబడండి. సమయం ఆసన్నమైనది. ద్వాపరయుగం పరిసమాప్తి చెంది కలియుగం సమీపించబోతున్నదని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు పరశురాముని పిలిచి, పరశురామా, నీవు అమరుడవు కాబట్టి కలియుగంలో ధర్మాన్ని రక్షించడం నీ బాధ్యత. రేపటి అవసరం. తదుపరి కృతయుగం వచ్చే వరకు ధర్మాన్ని రక్షించడం నా బాధ్యత. ఆగు కాళీ! ఆవును బాధ పెడితే మీ అంతం తప్పదు. ఆవు ధర్మానికి ప్రతిరూపం. దాన్ని వదిలేయండి. నేను భయపడను, నాకు అధికారం ఉంది. దాన్ని తాకవద్దు, లేదంటే ఇక్కడే నీ చివరి క్షణాలు చూస్తావు. గోవును విడిచిపెట్టు, లేదంటే నీ అంతం చూస్తా. మహారాజా పరీక్షిత్, నేను ఎలా పాలించాలో నాకు చెప్పండి. రాబోయే యుగంలో మీరు జూదం, మద్యం, బంగారం మరియు కోరికకు ప్రభువు కావచ్చు. అది గమనించినటువంటి పరశురాముడు వీరులను పిలిచి, వీరులారా, కలియుగంలో ధర్మం నశించిపోకుండా రక్షించడానికి ప్రపంచమంతటా విస్తరించండి. ఈ రోజు నుండి నేను మీ రక్షకుడిని. నన్ను కాపాడండి. మళ్ళీ నీ అవసరం వచ్చింది. రణధీరా, స్వాగతం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పాంక్షు అనే చైనీస్ వ్యక్తి అధర్మం చేస్తున్నాడు. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ని నాశనం చేయటంలో ఏ జన్యువు తక్కువ కాకూడదు. మన ప్రయోగాలు భారత్లో భావితరం అన్నది లేకుండా చేయాలి. బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. భారత్లో భవిష్యత్తుని నాశనం చేయాలి. అసిస్టెంట్, నివేదిక ఎలా ఉంది? అంతా సిద్ధంగా ఉంది సార్. మాకు పూర్తి నివేదిక లభించింది. ప్రవేశ ద్వారం ముందే ఉంది. సిద్ధం కంది. ముందుకు వెళ్ళండి, ఆగకండి. ల్యాబ్ ను నాశనం చేయండి. ప్రధాన శాస్త్రవేత్త యాక్టివేషన్ క్రమం కోలుకోలేనని ధృవీకరించారు. వాళ్ళెవరు? అటు పక్కనుంది ఎవరు? శోధన పూర్తి చేయండి. అతన్ని పట్టుకోవాలి వెంటనే. ఆ చిహ్నమేమిటి? ఆ చిహ్నమేమిటి? ఎవరు వీళ్ళు? మేము ధర్మరక్షకులం. ఏం జరిగింది?